మామ తిరుపతి వెంకటేశ్వర స్వామిని అలిపిరి మెట్ల దగ్గర నుండి మళ్ళీ తిరిగి అలిపిరి మెట్ల దగ్గర వచ్చే వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దర్శించుకోవచ్చు అని చాలా మంది అంటూ ఉంటారు. ఒకసారి నాకు తెలిసిన సార్ కూడా ఇదే మాట అన్నాడు. సో అప్పుడే ఫిక్స్ అయినా నేను కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగగానే పక్కనే ఉన్న విష్ణు నిలయం పోయినా ఫ్రెష్ అవుదామని చెప్పి. ఫుల్ క్రౌడ్ ఉండే, సో టైం వేస్ట్ ఎందుకని అక్కడ నుండి అలిపిరి మెట్లకు నడవడం స్టార్ట్ చేసిన. అలిపిరి మెట్ల దగ్గరనే ఒక బాత్రూమ్ ఉండే, అందులో స్నానం చేసుకుని ఎగ్జాక్ట్లీ 8:30కి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన. మెట్ల మార్గం మొత్తం పూర్తయ్యేసరికి 11:30 అయింది. వేడి వేడి పాలిచ్చిరు, 2 గ్లాసులు మంచిగా తాగి ఎగ్జాక్ట్లీ 12:30కి ఒక కంపార్ట్మెంట్ అలాట్ చేసి అందులో లాక్ చేసేసారు మామ. 8:30కి దర్శనం కోసం గేట్లు ఓపెన్ చేస్తే 10 వరకు మా దర్శనం కంప్లీట్ అయింది. సో టోకెన్ మీద ఒక ఫ్రీ లడ్డు ఉంటే ఆ ఫ్రీ లడ్డు ఒకటి తీసేసుకొని అక్కడి నుండి మాధవ నిలయం పైన మాధవ నిలయంలో ఫ్రీ లాకర్ ఒకటి తీసుకొని నిద్రపోదామని చూస్తే ఫుల్ చలి ఉండే, ఆ చలికి నిద్ర రాలేదు. సో మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి స్నానం చేసుకుని వరాహస్వామి దర్శనం చేసుకుని ఎగ్జాక్ట్లీ 8:30కి మన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అల్పాహారం అయితే పెడతారు. అల్పాహారం తిని మెట్లు దిగడం స్టార్ట్ చేసిన. ఎగ్జాక్ట్లీ 9:30కి స్టార్ట్ చేసి 12 కల్లా మనం అలిపిరి మెట్లు కిందికి అయితే దిగేసినాం మొత్తం పూర్తిగా. ఈ టోటల్ బడ్జెట్ ఎంత అయిందని విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు